లాసెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి ఆర్ 5 ఇయర్ ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో కంప్లీట్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. సో ఫేజ్ 1 తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు ఫేజ్ 2 తర్వాత ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు అసలు స్పాట్ అడ్మిషన్స్ లో వేకెన్సీస్ ఉంటాయా అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు వాటి గురించి మాత్రమే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ రాని వాళ్ళు కావచ్చు ఆర్ ఇప్పుడు ఫేజ్ 2 లో కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు కావచ్చు, ఫేజ్ 2 లో సీట్ వచ్చిన వాళ్ళు, సో వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్ 27th సెప్టెంబర్. సో ఫస్ట్ పాయింట్, ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరైతే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎందుకో కూడా చెప్తానండి. సో లాస్ట్ డేట్ 27th సెప్టెంబర్. సో మీరు ఆన్ ఆర్ బిఫోర్ ఆన్లైన్లో పింక్ కలర్లో ఉన్న అమౌంట్ పే చేయాలి. మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అదే ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఫస్ట్ మీ పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ కొత్త కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాలి. సో దానికి లాస్ట్ డేట్ 27th సెప్టెంబర్. సో ఇది మనకు ఫేజ్ 2 కాలేజ్ రిపోర్టింగ్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్ వచ్చిన వాళ్ళకు. సో ఇప్పుడు వేకెన్సీస్ అండి. సో ఈ ఇయర్ అయితే చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ ఫిల్అప్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ వేరేలాగా ఉండే. లాస్ట్ ఇయర్ ఓన్లీ 50%, 40% స్టూడెంట్స్ ఫిల్అప్ అయ్యారు. సో దాదాపు ఒక 50% ఆఫ్ సీట్స్ మనకు మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కింద వచ్చాయి. కానీ ఈ ఇయర్ అయితే కొంచెం వేరేలా ఉంది. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు లా కోర్సెస్లో. సో ఎవరికైతే బెటర్ ర్యాంక్స్ సీట్స్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు 3 ఇయర్ ఎల్ఎల్బి ఉంది, 5 ఇయర్ ఎల్ఎల్బి ఉంది. సో ఫస్ట్ 3 ఇయర్ ఎల్ఎల్బి. సో 3 ఇయర్ ఎల్ఎల్బి ఇప్పుడు ఫేజ్ 2 27 ఉంది కదా, 27 వరకు ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, సో ఆ సీట్స్ అన్ని వేకెన్సీ కింద వస్తాయి. అండ్ ఎవరైతే అడ్మిషన్ క్యాన్సిల్ కావచ్చు అలా చేసుకుంటే వేకెన్సీ కింద వస్తాయి. కానీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే చాలా తక్కువ ఉంటాయి. ఎవరైతే సీట్ వచ్చి కాలేజ్కి రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, ఆ సీట్స్ మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ కింద ఉంటాయి. అంటే కన్వీనర్లో మిగిలిపోయిన సీట్స్ని మనకు స్పాట్ అడ్మిషన్స్ లో పెడతారు. మేనేజ్మెంట్ వేరు, మనకు స్పాట్ అడ్మిషన్స్ వేరు. సో స్పాట్ అడ్మిషన్స్ ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత రిమైనింగ్ ఏవైతే సీట్స్ ఉంటాయో అవన్నీ స్పాట్ అడ్మిషన్స్ కింద ఉంటాయి. సో ఇప్పుడు ఎన్ని ఉండొచ్చు. సో 3 ఇయర్ ఎల్ఎల్బి యాజ్ పర్ డేటా ప్రకారంగా ఒక 200 to 250 సీట్స్ మాత్రమే ఉంటాయి. 3 ఇయర్ ఎల్ఎల్బి అన్ని కేటగిరీస్ కలిపి సో 200 to 250 ఆ రేంజ్ లో ఉంటాయి. ఎందుకు అంటే ఫేజ్ 1 తర్వాత మనకు ఆల్ ఓవర్ సీట్స్ మిగిలిపోయినాయి. మనకు 550 సీట్స్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేరు. సో ఇప్పుడు ఫేజ్ 2లో కనీసం ఒక 250 స్టూడెంట్స్, 300 స్టూడెంట్స్, 400 స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో ఆ మిగిలిపోతాయి. ఈ 550లో ఎవరైతే జాయిన్ అవ్వరో ఆ సీట్స్ మనకు వేకెన్సీ కింద వస్తాయి. సో నేనైతే అనుకుంటున్నాను సో 200 to 300 వరకు అయితే మనకు వేకెన్సీస్ వస్తాయి. అండ్ తక్కువ కూడా రావచ్చు. సపోజ్ వీళ్ళ దాంట్లో 27th లాస్ట్ డేట్ కాబట్టి అంతలోపు ఎవరైనా ఎక్కువ మంది జాయిన్ అయిపోతే అవి వాళ్ళ మీద బుక్ అయిపోతాయి. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత మిగిలిపోయిన సీట్స్కి మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఇవి 3 ఇయర్ ఎల్ఎల్బి. అండ్ 5 ఇయర్ ఎల్ఎల్బి అయితే కొన్ని ఎక్కువనే ఉండొచ్చు అండి. ఎందుకంటే మనకు అప్లై ఎంతమంది చేశారో దానికి తగ్గట్టే సీట్స్ ఉన్నాయి. అంటే ఒక 100 మంది అప్లై చేస్తే 80 సీట్స్ ఉన్నాయి. సో 5 ఇయర్ ఎల్ఎల్బికి అయితే మీకు పక్కా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీరైతే జాయిన్ అవ్వడానికే ట్రై చేయండి. సో వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి 3 ఇయర్ ఎల్ఎల్బికి. సో ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో వదులుకోకండి. మీకు కాలేజ్ నచ్చకపోయినా వేరే డిస్టిక్లో అయినా మీకు లాస్ట్కి కావాల్సింది లా సర్టిఫికేట్ కాబట్టి సో అదొక్కటే మీకు లా చేయాలనుకుంటే ఇవన్నీ చూడకండి, జస్ట్ లా చేయండి, జాయిన్ అయిపోండి. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. స్పాట్ అడ్మిషన్స్లో తక్కువ మీకు సీట్స్ ఉంటాయి. ఫీ అనేది మీరే పే చేయాలి. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో మీరు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరైతే స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ అవుతారో వాళ్ళకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీరు ఎంత ఫీ పేమెంట్ చేయాలంటే మీకు ఆ పీడిఎఫ్ ఉంటుంది, కోర్స్ ఫీజు ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం పే చేయాలి. ఇది స్పాట్ అడ్మిషన్స్. సో ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఫీజు రియంబర్స్మెంట్. సో ఇప్పుడు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని ఇప్పుడు కొత్త కాలేజ్కి ఆన్ ఆర్ బిఫోర్ 27th సెప్టెంబర్లో వెళ్తే మీకు ఒక సీట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకైతే సీట్ వచ్చినట్టు. లేదు అంటే అవి వేకెన్సీ కింద ఉంటాయి, స్పాట్ అడ్మిషన్స్లో ఉంటాయి. సో ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ ఎలా ఉంటుంది, సో దాని క్రైటీరియా కావచ్చు, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫేజ్ 2 రిపోర్టింగ్ వచ్చేసి 27th సెప్టెంబర్. 27th సెప్టెంబర్ తర్వాత నాకు తెలిసి అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకు ఈ నోటిఫికేషన్ వస్తుంది స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన గైడ్ లైన్స్. సో దానికి కొద్దిగా రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్, గైడ్ లైన్స్, రిజర్వేషన్ పాలసీ సేమ్ యాస్టిస్ కన్వీనర్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ ఎట్లా ఇస్తారంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ ఏవైతే మన తెలంగాణలో ఉంటాయో 3 ఇయర్ కావచ్చు 5 ఇయర్ సేమ్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ 3 ఇయర్ ఎల్ఎల్బిలో ఒక 30 కాలేజీలు ఉన్నాయి. ఆ 30 కాలేజీలు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ డే
2 or 3 కాలేజెస్ షెడ్యూల్ ఇస్తారు. సో ఆ 30 కాలేజెస్ని ఒక 10 days or 7 days డివైడ్ చేసి, ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఈ 3 కాలేజెస్, సెకండ్ డే నెక్స్ట్ 3 కాలేజెస్, థర్డ్ డే నెక్స్ట్ 3 కాలేజెస్, అట్లా ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ ఫస్ట్ డే ఏవైతే కాలేజెస్ ఉంటాయో ఆ 3 కాలేజెస్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళందరూ ఆ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఉండదు. ఆన్లైన్లో ఏముండదు, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఇచ్చేయాలి. అండ్ దానికన్నా ముందు మనకు ఆన్లైన్లో ఏమన్నా అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు ఏ కాలేజ్కి అయితే అప్లై చేస్తారో ఆ కాలేజ్కి వెళ్ళి జిరాక్స్ సెట్స్ ఒరిజినల్స్ చూపించాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, పాదాల రామరెడ్డి ఉంది. ఫస్ట్ డే పాదాల రామరెడ్డి ఎవరైతే ఒక 150 స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉండి వెళ్ళిన తర్వాత అక్కడ phase 1 phase 2 తర్వాత ఎన్ని సీట్స్ మిగిలాయో, ఎగ్జాంపుల్ ఎస్సీలో 2 మిగిలాయి, బీసీబీలో 2 మిగిలాయి, ఈడబ్ల్యూఎస్లో ఒక 5 మిగిలాయి. సో అలా కేటగిరీ వైజ్ అక్కడ డిస్ప్లే చేస్తారు ఇన్ని సీట్స్ ఉన్నాయి. సో ఎన్ని అప్లికేషన్స్ అయితే వచ్చాయో అందులో కేటగిరీ వైజ్ రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా సెలెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఫస్ట్ డే అయిపోతుంది. సపోజ్ మీకు ఫస్ట్ డే రోజు ఒక 3 కాలేజెస్ ఉన్నాయి. ఆ 3 కాలేజీలో మీకు ఏ కాలేజ్ నచ్చలేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్ డే వేరే కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఆదర్శ కాలేజ్ కావచ్చు, ఇట్లా కాలేజెస్ ఉన్నాయి. అందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్కి వెళ్ళాలి. సపోజ్ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను అన్ని కాలేజ్కి వెళ్ళొచ్చా అంటే అన్ని కాలేజ్కి వెళ్ళలేమండి. పర్సన్ ఇంపార్టెంట్. అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో మీరు ఆ రోజు ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారో ఒక కాలేజ్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ రోజు ఇంకొక కాలేజ్కి వెళ్తారు, నెక్స్ట్ రోజు 3వ కాలేజ్. సో ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ డేనే రిజల్ట్స్ ఇచ్చేస్తారు మీకు. వితిన్ 1 or 2 daysలోనే మనకు నోటీస్ బోర్డులో కావచ్చు, మీకు మొబైల్లో కావచ్చు, మీకైతే మెసేజ్ చేస్తారు. సపోజ్ ఫస్ట్ డే సీట్ వచ్చింది అంటే మీరు అందులోనే జాయిన్ అయిపోవాలి. మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ షెడ్యూల్లో మీకు డీటెయిల్గా ఇస్తారు ఏ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి. సపోజ్ నాకు ఒక కాలేజీ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ కాలేజ్ డేట్ ఏ రోజు ఉంది, ఎప్పుడు వెళ్ళాలి, అది డీటెయిల్గా ఇస్తారు. అది ఇచ్చిన రోజు అది ఒక్క కాలేజ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాత మీరైతే అందులో సెలెక్ట్ అయితే మీరైతే అందులో జాయిన్ అయిపోవచ్చు. కానీ ఫీజు అయితే యాజ్ పర్ మనకు కోర్స్ ఫీ ఎంత ఉందో అది మొత్తం పే చేసుకోవాలి. ఇది మనకు స్పాట్ అడ్మిషన్స్ గురించి. సో ఇంకొక డౌట్ రావచ్చు, సో ఇప్పుడు నేను phase 2లో జాయిన్ అయ్యాను, phase 1లో జాయిన్ అయ్యాను, నాకు ఇప్పుడు ఒక స్పాట్ అడ్మిషన్స్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చు అంటే యాజ్ పర్ గైడ్లైన్స్, లాస్ట్ ఇయర్ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే నాట్ ఎలిజిబుల్. కాకపోతే లాస్ట్ ఇయర్ కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత మీకు సపోజ్ సీట్ వస్తే మీరు ఈ ప్రీవియస్ సీట్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. సో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కానీ అఫీషియల్గా పార్టిసిపేట్ చేయరాదు. మీరు కూడా వెళ్ళొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ అయితే అలా ఉంది, కానీ గైడ్ లైన్స్ అయితే ఉండదు. సో నేను ముందే చెప్తున్నాను, గైడ్ లైన్స్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. కాకపోతే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది, మీకు ప్రీవియస్ కాలేజ్ డిలీట్ అయిపోతుంది, మీకు ఫీజు మొత్తం మీరే పే చేసుకోవాలి. సో ఇది మనకు కౌన్సిలింగ్కి సంబంధించింది, స్పాట్ అడ్మిషన్స్. సో నా సజెషన్ ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చినా ఆ కాలేజ్లో జాయిన్ అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే మీకు మనీ సేవ్ అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ వదిలేసి మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తే ఇక్కడ వేకెన్సీస్ లేవు. సో వేకెన్సీస్ లేవు కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వండి. సీట్ రాని వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్లో మీ కేటగిరీలో, మళ్ళీ ఇంకొక పాయింట్, ఏ కాలేజ్ అయితే మీరు వెళ్తున్నారో ఆ కాలేజ్లో మీ కేటగిరీలో సీట్ ఉండాలి. మళ్ళీ మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సో ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్. లేదు మనీ అఫోర్డబుల్ నేను చేసుకుంటా అంటే మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. సో మేనేజ్మెంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో అయిపోయి ఉంటాయండి. సో మీరు వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. సో మేనేజ్మెంట్లో ఉంటే మేనేజ్మెంట్ ట్రై అండి. అది కూడా పాసిబుల్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ లాస్ట్ సెట్ రాసి మీరైతే జాయిన్ అవ్వాలి మళ్ళీ. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరైతే ప్రాపర్గా చూడండి. అండ్ స్పాట్ అడ్మిషన్స్లో కూడా మీ ర్యాంక్స్ చూసుకోండి. చాలామంది మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటలేరు. ప్రతి కాలేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది వెబ్సైట్లో, అది తీసేస్తారు తొందరగా. మీరు చూసి ఏ కాలేజీలో లాస్ట్ కట్ ఆఫ్ ఉంది, మీరు ఎస్సీ అయితే ఎస్సీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, బీసీబీ అనుకుంటే బీసీబీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, అవి చూసుకొని మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజీలో వెళ్తే నాకు సీట్ వస్తుంది అని. ఇప్పుడే రాసి పెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.